జై సచ్చిదానంద. మీ అందరి హృదయాల్లో కొలువై ఉన్న పరమాత్మను నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మరణం గురించిన మరికొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. మరణం గురించి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు, రకరకాలుగా ఊహించుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇది వేరే విధంగా ఉంటుంది. ఈ ఊహలన్నిటినీ మించిన నిజం ఏంటంటే దాని గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతుంటారు. మరణించేటప్పుడు ఎవరైనా జబ్బు, ఏదో ఒక వ్యాధితో ఉంటారు. మరణాన్ని స్వీకరించటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పూర్తిగా వాళ్ళు మంచం పట్టి ఉంటారు, హాస్పిటల్లోనూ అడ్మిట్ అయి ఉంటారు. అందువల్ల వాళ్ళని చూడాలని వస్తుంటారు, విషయం తెలుసుకోవడానికి వస్తుంటారు. కావాల్సిన వాళ్ళు వచ్చి వాళ్ళకి లేని మరణ భయాన్ని కల్పించి వాళ్ళు వెళ్తుంటారు. వీళ్ళు మాట్లాడేదేంటయ్యా అంటే అసలే వాళ్ళు ఎప్పుడు చనిపోతామా అని అనుకుంటూ ఉంటారు. మీరెందుకు ఈ హాస్పిటల్కి వచ్చారు? ఇక్కడ సరిగ్గా మందులివ్వరే, మంచి డాక్టర్లు ఇక్కడ ఎవ్వరూ ఉండరే, ఈ దేవన్ హాస్పిటల్కి వచ్చారేంటి మీరు? వీళ్ళు డైరెక్ట్గా దేవలోకానికే పంపించేస్తారే. ఈ విధంగా వాళ్లతో చెప్తుంటారు. హాస్పిటల్ అంటే హాస్పిటలే. వాళ్ళు పాపం బుద్ధిగా కూర్చుని చావడానికి మనసుని దృఢపరుచుకుని ఉంటారు, మనసుని అదుపులో పెట్టుకుని కూర్చునుంటారు. అలాంటి టైంలో ఆ హాస్పిటల్కి వెళ్లాల్సింది, ఈ మందులు తీసుకోవాల్సింది ఏదో ఒకటి వాళ్లతో చెప్తూనే ఉంటారు. పైగా ఆయన పిల్లలు గనక అక్కడ ఉంటే మీరు మీ నాన్నని శ్రద్ధగా చూసుకుంటున్నారా అని కూడా అడుగుతూ ఉంటారు. అనవసరంగా వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. లోపల మాట్లాడినా బయటికి వెళ్లేటప్పుడు ఆ రోగికి వినిపించాలనే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇతడు ఇంకా ఎక్కువ రోజులు బతికేలా కనిపించడం లేదే, అలాగే అనిపిస్తోందని అంటారు. 2-3 రోజుల్లో కథ పూర్తవుతుందనుకుంటాను. ఇలా వాళ్ళు మాట్లాడుకునేది పాపం ఆ రోగిష్టి చెవున పడుతుంటాయి. ఇలా మాట్లాడడం న్యాయం కాదు. ఆ రోగిష్టికి ఓదార్పు చెప్పాలని వెళ్లారా, లేక ఇంకా మరణ భయాన్ని కలిగించడానికి వెళ్లారా? ఫారిన్లో ఇలాంటి వసలు ఉండనే ఉండవు. వెస్టర్న్ వరల్డ్లో ఎవరు చూడ్డానికే వెళ్లరు. ఒకవేళ వెళ్లినా కార్డ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. చూడ్డానికి వచ్చినట్టు గుర్తుగా కార్డు. 1-to-1 చూడ్డానికే వెళ్లరు. పేషెంట్ని డిస్టర్బ్ చేయడం ఉండదు. వాళ్ళు అసలే అవస్థలో ఉన్నారు. పాపం వాళ్ళు బెడ్లో ఒంట్లో బాగోలేక పడుకుని ఉంటారు. వాళ్లకు తమను చూడ్డానికి రాలేదని దిగులు ఉండే తీరుతుంది. ఇది అవసరమే. ఇదంతా ఓన్లీ ఫార్మాలిటీస్. ఎప్పుడూ రోగులను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ల సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా అవసరం. చాలామంది ఏం చెప్తారంటే చనిపోతే పోనివ్వు, మనకేం వస్తుందని వాళ్ళు అనుకుంటారు. ఈ విధంగా ఉండకూడదు. వాళ్ల ఆత్మకి శాంతి కలిగే విధంగా వాళ్లని ఓదార్చాలి. వాళ్ల కోసం ప్రార్థన చేయాలి. ఎక్కడ ఉన్నా చాలా ప్రశాంతంగా ఉండాలి. మోక్షానికి వాళ్ళు సక్రమంగా వెళ్ళి చేరాలి. ఇదంతా అర్థం చేసుకోవడం చాలా అవసరం అంటాను. మరణించిన తర్వాత ఎవరింటికైనా బంధువులందరూ వస్తారు. అక్కడికి వచ్చి ఏదో పంచాయతీ పెడుతూ ఉంటారు. తాతకి ఏమేమి మందులిచ్చారు, ఏ కొట్లో మందులు కొని తెచ్చారు, ఏ డాక్టరు అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడికి వెళ్ళి ఉండాలి, ఇక్కడికి వెళ్ళి ఉండకూడదు అంటూ ఇలాగే చావు ఇంట్లో కూర్చుని ఈ విధంగా చర్చిస్తూ ఉంటారు. పాపం బంధువులు కదా అని ఏమీ అనలేరు. వాళ్ల పాటికి వాళ్ళు చెప్తూనే ఉంటారు. అడిగిన వాళ్ళందరికీ జవాబు చెప్పి వాళ్ళు అలసిపోతుంటారు. టేప్ రికార్డుల ఒకే విషయాన్ని వారందరికీ చెప్తూనే ఉంటారు. దీనికోసమే దాదాజీ వాళ్లకు మాకు ఒకసారి చెప్పారు, ఏ ఇంట్లో అయినా మరణం సంభవిస్తే ఆ ఇంట్లో పంచాయతీ చెప్తుంటారే, ఏ మందులిచ్చారు, ఎవరిని అడిగిచ్చారు, ఏం సరిగ్గా చూసుకోవచ్చు కదా అని ఊరికే సాగదీస్తూ వెళ్లాల్సిన అవసరమే లేదు.
ఇవన్నీ క్లుప్తంగా ముగించాలి. సపోజ్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ నాన్న చాలా ఆరోగ్యంగానే ఉన్నారే, సడన్గా ఏమైందని అడిగితే ఏమీ లేదు, మామూలుగా జ్వరం వచ్చింది, వెంటనే చనిపోయారు. క్లుప్తంగా పూర్తయిపోయింది. సడన్గా జబ్బు పడ్డారు, సడన్గా చనిపోయారు, ఏం చేయడానికి టైం లేకుండానే పోయింది. ఇలా చెప్పారంటే వాళ్ళు ఇంకేమీ అడగరు. నాకెందుకో మాట్లాడి ఏడిపించడం ఇదంతా అనవసరమైందని అనిపిస్తుంది. మన ఇండియాలో ఇది చాలా ఎక్కువ. పాపం తన భర్త చనిపోయాడనే బాధలో ఆవిడ ఏడుస్తూ కూర్చుని ఉంటే ఆవిడ్ని చూడ్డానికి రావడం, వాళ్ళు ఏడవడం, వాళ్లతో ఉన్న వాళ్లను కూడా ఏడిపించేయడం. ఆవిడికి ఓదార్పు చెప్పడమేగా ముఖ్యం. ఆవిడ మనసుకి ఓదార్పుగా నడుచుకోవడం ముఖ్యం. ఆవిడ్ని శాంతింపచేయడం ముఖ్యం. ఇవన్నీ వదిలేసి ఆవిడ్ని ఏడిపిస్తుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ల కోసం ఏడవడం జరగదు. అందరూ వాళ్ల కోసమే ఏడుస్తూ ఉంటారు. కన్నీళ్లు ఎక్కడ్నుంచి వస్తాయో తెలీదు. ఎవరి తల్లో చనిపోయింది, ఎవరి భర్తో చనిపోయాడు అనుకున్నప్పుడు కన్నీళ్లు మీకెలా వస్తాయి? ఇలా ఆడవాళ్ల సైకాలజీ ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు ఏడుస్తారు, వాళ్ళని చూసి మరొకరు ఏడుస్తారు. ఇలా వరుసగా ఏడుస్తూ ఉంటే ఇంట్లో ఇంకేం శాంతి ఉంటుంది చెప్పండి చూద్దాం. వీళ్ళందరూ ఏడవడం చూసి మనకు కూడా ఏడుపొస్తుంది. ఇప్పుడు చనిపోయిన వాళ్ల కోసం ఏడవడం వదిలేసి ఎప్పుడో చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడి వాళ్ల గురించి చెప్పేడుస్తుంటారు. ఇదంతా అనవసరంగా కన్నీళ్లు వృధా చేస్తారు. ఇదంతా కపడమనే చెప్పొచ్చు కూడా. ఈ విధమైన అలవాట్లు చాలా తప్పనాలి. అసలే చనిపోయిన వారి వల్ల ఎంతో నష్టం జరుగుంటుంది, చాలా దుఃఖిస్తూ ఉండుంటారు. ఇంకా ఇక్కడ ఏడిపించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? వాళ్ల మనసుకి ప్రశాంతత కలిగించేలా ఓదార్పు చెప్పడం కావాలి. వాళ్ళు ఓదార్పు చెప్పకపోగా ఇంకా వాళ్లని కష్టపెడుతూ ఉంటారు. ఇలా చేయనేకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. ఓదార్పు చెప్పాలి, ఎంతో ప్రేమగా అనునయంగా మాట్లాడి వాళ్ల సిచ్యుయేషన్ని మార్చేసేయాలి. మనమేం చేస్తాం? చనిపోయిన వారి వెనుక వాళ్ల గురించి తప్పుగా మాట్లాడతాం. అనవసరమైనవన్నీ మనం మాట్లాడతాం. చనిపోయిన వారు దేవలోకానికి వెళ్లారు అని అంటాం. అంటే ఏంటంటే దేవలోకానికి పంపించారు అని చెప్తాం, దేవలోకానికి వెళ్తారని చెప్తాం. వాళ్ల గురించి అసహ్యంగా మాట్లాడితే ఎంతో పెద్ద తప్పు కదా. చనిపోయిన వాళ్ల గురించి ఒక్క మాట కూడా మనం తప్పుగా మాట్లాడకూడదు. అయిపోయింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ల కర్తవ్యాలన్నీ పూర్తయ్యాయి. మీరేం చేస్తారు? వారి గురించి తప్పుగా మాట్లాడి మీ కర్మఫలాన్ని మీరు ఎక్కువ చేసుకుంటున్నారు. పోయినవాడు ఎలాగూ పోయాడు, ఇంకా అతని గురించెందుకు అనవసరంగా మాట్లాడుతుంటారని అడుగుతున్నాను. మంచి చెడు ఏమున్నా సరే మంచి చెప్పినా చెయ్యండి, చెడు గురించి మాత్రం మీరు చెప్పకండి. చచ్చిన వాళ్ల గురించి మాట్లాడడం వల్ల మీరు మీ కర్మఫలాన్ని ఎక్కువ చేసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే వేలాది సంవత్సరాలకి ముందున్న రామాయణంలో రాముడు రావణుని గురించి రామాయణ కాలంలో చనిపోయిన వారి గురించి ఈ కాలంలో దసరా రోజుల్లో ప్రజలు వాళ్ళు చనిపోయిన రోజుల్ని సంతోషంగా జరుపుకుంటారు. రావణుడి శరీరాన్ని తయారు చేసి కాల్చేస్తుంటారు. ఆయన్ని రకరకాల పదాలతో మనం దూషిస్తాం. ఆయన్ని విలన్గా మార్చుకున్నాం. ఏదైతేనే విలన్గా మనం మార్చేశాం. దుర్మార్గుళ్ళ రకరకాలుగా మనం తిడుతూ ఉంటాం. ఈ కథలో చూస్తే ఎలాంటి ధర్మం చేస్తుంటారో అక్కడ ఆయన గురించి నీచంగా మాట్లాడతాం. ఆయన ఎంత పెద్ద మహాత్ముడు, శాస్త్ర సంపన్నుడు, ఎంతో ఉన్నతంగా ప్రసిద్ధికెక్కినవాడు. మోక్షం ఆయన చేతిలోనే ఉండేది. ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నవాడు, ఉన్నత వ్యక్తి అనే చెప్పొచ్చు. ఎవరైతే వారి చేతిలో మోక్షాన్ని పెట్టుకున్నారో వారి గురించి ఎలా తప్పుగా మాట్లాడగలరు? కృష్ణ పరమాత్ముని గురించి మాట్లాడుతున్నారు, రాముని గురించి మాట్లాడుతున్నారు, మహావీరుని గురించి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఏం కావాలంటే అది మాట్లాడకూడదు. ఎలాగూ చనిపోయాడు. చివరకు మన బంధువులు ఎవరైనా చనిపోయినా సరే వాళ్ల గురించి తప్పుగా ఏ మాట మాట్లాడకూడదు. మిమ్మల్ని మీరే హీనపరుచుకుంటున్నారు. నేను నా కళ్ళారా చూస్తున్నాను. కోడళ్ళున్నారు కదా, అత్తగారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఆవిడ్ని చాలా తప్పుగా మాట్లాడుతుంటారు. అది మాత్రమే కాదు, పుట్టింటికి వెళ్ళి ఏం చెప్తారంటే అదృష్టం బావుండి చచ్చిపోయింది. నేను కూడా దేవుణ్ణి వేడుకున్నాను, ఆవిడ్ని త్వరగా తీసుకెళ్లి స్వామి అని, చేస్తేనే మంచిది,
లేదంటే నన్ను చాలా హింసలు పెడుతుంది, అంతేకాదు బాధలు పెట్టేస్తుంది అంటారు. నన్ను అలా తిట్టింది, ఇలా తిట్టింది. చనిపోయిన వారి ఎలాగూ చచ్చారు. వాళ్ళ గురించి మనం చెడు ఏది మాట్లాడకూడదు కదా. ఇలాంటి అభిప్రాయంతో ఉండడం అవసరం. మన శాస్త్రాల్లోనే రాశారు, ఎవరు చచ్చారో వారు గురించి తప్పుగా మాట్లాడకూడదు, అవమానిస్తూ మాట్లాడకూడదు. ఒక పొలిటీషియన్ చనిపోయాడంటే ఆయన గురించి ఎంత నీచంగా వెనుక మాట్లాడుతుంటాం. నిజంగా ఈ విధంగా మనం చేయకూడదు. అతను జీవించినంతవరకు ఏం కావాలన్నా చెప్పండి, తీరా చనిపోయిన తర్వాత ఎందుకు మాట్లాడడం? ఏమీ మాట్లాడకూడదు. ఇది అన్యాయమైన విషయం. కొన్ని సమయాల్లో మనల్ని మనం ఎంతో అదుపులో పెట్టుకుంటాం. ఇది కూడా మనం బాగా అర్థం చేసుకోవడం అవసరం. మనకు తెలిసిన వారికి మరణం సంభవించేలా ఉంటే వాళ్ళు కొన్నిసార్లు రోజులు లెక్క పెట్టుకుంటారు, లేదా గంటలు లెక్కిస్తూ ఉంటారు. వాళ్ళని మీరు చాలా సంతోషంగా ఉంచాలి. వారి చివరి ఘడియల్లో వారి మనసు ఏం కోరుకుంటుందో దాన్ని మీరు చేసి చూపండి. వాళ్ళని సంతోషపెట్టండి. వాళ్ళు చెప్పేవన్నీ మీరు వినండి. నేను చాలా చోట్ల చూశాను. పాపం కొద్ది రోజులు ఉండబోయేవాళ్ళు వాళ్ళని ఇంట్లో ఉన్నవాళ్ళు, మీరు ఇది భోంచేయకూడదు, దీన్ని తాకూడదు, డాక్టర్ మీరు దేన్ని తినకూడదని చెప్పారు, భోజనం కూడా చాలా తక్కువ తినమని చెప్పారు. పాపం వారు చనిపోయే భయంతో బంధువులు పెట్టే అవస్థల్ని తట్టుకోలేకుండా ఉంటారు. మమ్మల్ని కలుసుకోవాలని ఒక తాత వచ్చాడు. ఆయన జబ్బుతో ఉన్నాడు. డాక్టర్లు ఆయనకి ఇంక వైద్యం చేయడం వృధా అని చెప్పారు. ఇంట్లో ఉన్నంతవరకు డాక్టర్లు చెప్పింది అర్థం చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు ఆయన్ని ఇంటికి వచ్చి ఆశీర్వదిస్తే చాలా బాగుంటుందని చెప్పారు. ఆయన ఉదయం నుంచి భోంచేయాలని తప్పిస్తూ ఉన్నారు. ప్రతిదీ గట్టిగా మాట్లాడుతున్నారు. భోంచేయాలని డాక్టర్లు ఎంతో చెప్పినా ఆయన ఏదీ వినడం లేదు. నాకిప్పుడు భోజనం కావాలి, తీసుకురమ్మంటున్నారు. ఇంట్లో ఉన్నవాళ్లతో మంచి భోజనం తీసుకురండి అని అందర్నీ దబాయిస్తున్నాడు. ఇంట్లో ఉన్న కోడలు నుంచి అందరూ భయంతో వణుకుతున్నారు. మేం లోపలికి వెళ్ళినప్పుడు ఆయన కొడుకు, కోడలు, కూతురు అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. మీరే ఈయనకి బాగా అర్థమయ్యేలా చెప్పండి. చెప్పినా సరే ఈయన వినడం లేదు. డాక్టర్లు భోంచేయొద్దని చెప్పినా ఈయన వాళ్ళని లెక్క చేయడం లేదు. ఈయన మాత్రం భోజనంలో కొంచెం కంట్రోల్డ్గా ఉండుంటే కొద్ది రోజుల్లోగా ఆయన చెప్పింది విని ఈయన కాస్త కష్టపడకుండా ఉండొచ్చు. ఈయన అందరు చెప్పిన మాటలు విని చాలా బాగుంటుందని ఫీల్ అయ్యాడు. అప్పుడే నేను ఆ ఇంట్లో ఉన్న వాళ్లతో చెప్పాను, ఇలా చూడండి, మీరు అవన్నీ తినకూడదని చెప్పినా ఆయన వింటారా? లేదే. అందుకని ఆయన మనసు కష్టపడుతుంది. ఎందుకండి? ఆయన చివరి రోజుల్లో ఆయన సంతోషంగా ఉండనివ్వండి. ఎవరి ఆయుష్ ఎన్ని రోజులనేది ఎవరికి తెలుస్తుంది? ఆయనకి ఇప్పుడే కాలం వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి. ఆయన్ని కష్టపెట్టకండి. మనసులో ప్రశాంతంగా ఉండేలా ఆయన్ని వదలండి. ఆయన ఏం కావాలన్నా తిననివ్వండి. ఎటువంటి తేడా ఆయనకు ఉండదు. మీరు ప్రేమగా పెట్టండి. ఎప్పుడు పోవాలని ఉంటే అప్పుడు పోనివ్వండి. దేనికి దిగులు పడకండి. మరణమనే ఆయుష్ కర్మ ఫలాన్ని మనం తెచ్చుకున్నదే. ఈ భోజనం వల్లనో ఎక్కువో తక్కువో వీటి వల్ల ఖచ్చితంగా ఏమీ జరిగేది ఉండదు. అవును, కష్టాలు ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు అనేవి ఉండొచ్చు. వీరికి బయట ఉండే తపనల కంటే లోపల ఉన్న తపనలు కలిస్తే ఏమవుతుందనేది తెలియదు. చాలా కష్టం కలుగుతుంది. దీని ఫలితం చాలా మోసంగా ఉంటుంది. ఇందువల్ల ఇంకా కర్మఫలం పెరుగుతూ ఉంటుంది. అంతే. ఆయన మనసుకు ప్రశాంతత కలిగించండి. ఆ ప్రశాంతతలోనే ఆయన ఉండనివ్వండి. మీరు వీటన్నిటినీ వదలండి. చాలా కఠినంగా ఉన్నట్టు ఉండి ఆయన మనసుని బాధపడేలా చేయకండి అని చెప్పిన వెంటనే తాత చాలా సంతోషించాడు. ఇంట్లో ఉన్నవాళ్లకు నిర్మాగారు చెప్పారు. మేము ఏమేమో చెప్పి చూసాం. ఆ తర్వాత నేను ఆశీర్వదించాను. ఆయన సంతోషపడ్డారు. అక్కడి నుంచి మేము వెళ్ళిపోయాం. తర్వాత కాసేపు ఆగాక నాకు ఫోన్ చేసి చెప్పారు, అమ్మా, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టే నడుచుకున్నాం. ఆయనకు కావాల్సింది చేశాం.
దీని ఫలితం ఏంటంటే ఆయన చావు వరకు వెళ్ళి ఈరోజు ఎంతో బావుంటున్నారు. ఆయన అన్ని చోట్లకి బయటికి వెళుతున్నారు. వీలైతే ఆయన మీ సత్సంగానికి కూడా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు అని నాతో చెప్పారు. ఇప్పటికీ చెప్తుంటారు, నేను మీ వల్లనే ఇలా ఉంటున్నానని చెప్తుంటారు. మీరు ప్రార్థన చేసినందువల్లనే మా నాన్నకి నయమైందని కొడుకు కూడా చెప్పాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, నేను నా మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను బాబూ. ఎవరి ఆయుష్కర్మ ఫలానైనా మార్చి రాయడానికి ఎవరి వల్ల కాదు, ఏ ఒక్కరి వల్ల ఖచ్చితంగా కాదు. నాలో మనస్ఫూర్తిగా అనిపించింది. అలాగే ఆయన ఆయుష్కర్మ ఫలం కూడా ఉంది. నా భావన, ఆయుష్కర్మ ఫలం ఒకటిగా కలిసి ఒక మంచి ఫలితాన్ని ఆయనకు కలిగించాయి. మన చేతిలో ఏదీ లేదు. అలా అనుకుంటే మా అమ్మ నాన్న చనిపోయేటప్పుడు నేను వాళ్ళని కాపాడుకునేదాన్ని కదా, చెప్పండి చూద్దాం. కానీ అవన్నీ జరగవు. నేను మాత్రం కాపాడగలిగే పరిస్థితి వచ్చిందంటే నేను ఖచ్చితంగా ఎవరిని చావనివ్వను కదా. అందర్నీ ఆస్పత్రికి వెళ్లి కాపాడు తీసుకొచ్చేదాన్ని. ఇది ప్రకృతి నియమం. ఎవరూ దేనిని ఖచ్చితంగా చేయలేరు. శ్రీకృష్ణ పరమాత్ముడు, శ్రీరామచంద్రుడు, మహావీర భగవాన్ వీళ్ల వల్లే ఏమీ చేయడానికి వీలు కానప్పుడు మనం ఏం చేయగలం? నేను ఎప్పుడూ అన్నింటికీ ప్రార్థిస్తాను. ఎవరి కర్మఫలం వారికి మరణాన్ని కలిగిస్తుంది. వారి జీవితం వారి కర్మఫలాన్ని అనుసరించే ఉంటుంది. నిజం చెప్పాలంటే ముసలితనం వచ్చినప్పుడు చచ్చే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు చిన్నపిల్లల్లా అయిపోతారు. పసిపిల్లల్లా మొండికేయడం, ఇది కావాలి అది కావాలి అని చెప్పి పిల్లల్లా మొండికేయడం ప్రారంభిస్తారు. ఇందువల్ల ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈయనెందుకు ఇలా చేస్తున్నారు అని అనిపిస్తుంది. కొంచెం కూడా అర్థం కాదు. ఎందుకీ పట్టుదల అని తెలియడం లేదు. ఇది తప్పని చెప్తారు. ఈ రోగిష్ఠులు చేస్తున్నది తప్పు కాదు. ముసలి రోగులు ఇద్దరూ బిడ్డల్లాంటి వారే కదా. నిన్ననే మన మహారాజు ఉన్నారు. ఆయనకు మలేరియా వచ్చి చాలా బాధపడుతూ ఏం చేయాలనేది తెలియక ఆయన ఎంతో భయపడ్డాడు. అప్పుడు ఆయన భార్య అక్కడికి వచ్చింది. ఆ సమయంలో నేను ఉన్నాను. నేను పైకి వెళ్తూ ఉన్నాను. ఆవిడ భోజనం తీసుకుని నేను నా భర్త దగ్గరికి వెళ్ళను. ఆయనకి ఒంట్లో అనారోగ్యంగా ఉన్నా సరే ఆయన కోపాన్ని నా మీద చూపిస్తున్నారు. అందుకని భోజనం తీసుకెళ్లి ఆయన ముందుంచితే మరింత కోపం వచ్చి నన్ను తిడతారు. అందుకని నేను వెళ్ళను అని చెప్పింది. ఆయనకు నేనే ప్రతిదీ అర్థమయ్యేలా చెప్పాను. నేనే మహారాజుకి అన్నీ బోధపరిచాను. ఇలా చూడండి, మీరు ఇలా చేయకూడదు. భార్య కొన్ని నీతి మాటలు చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా ఒంట్లో బాగోలేకుంటే ఏంటంటే వారి మనసు ఆలోచన డిస్టర్బ్ అవుతుంది. దీనికోసం మీరేం కష్టపడకూడదు. అదేవిధంగా ఆవిడ కేకలేసిన ఎవరిని చూసి అరుస్తున్నారు? ఆయన అనేదేమిటి, బయట ఉన్న వాళ్ళని చూడండి, ఎప్పుడూ లోపల ఉన్న వాళ్ళకంటే ఎక్కువగా వారి కోపాన్ని చూపించడం మొదలు పెడతారు. లోపం ఉన్న వేడిమి వల్ల భార్య మీదనే చూపిస్తారు. రోడ్లో వెళ్లే ఎవరి మీదనో మనం కోపాన్ని చూపించగలమంటారా? అలా చూపిస్తే ప్రాపర్గా వారి మీద కరెక్ట్గా చూపిస్తారు. ఈ విధంగా భార్యకు అర్థమయ్యేలా చెప్పాను. వెంటనే ఆయన దగ్గరికి వెళుతున్నప్పుడు, ఇక నుంచి నేను భయపడను, నేను చాలా ప్రేమగా ఉంటాను, ప్రేమతో భోజనం పెడతాను, ఆయన ఊరికే అరుస్తూ ఉన్నా నేను ఎప్పుడు చిరునవ్వు మొహంతో ఉంటాను అని చెప్పింది. ఇదే బంధువుల బాధ్యత కూడా. ఎందుకు జబ్బు పడ్డాడు అంటే మనిషి తత్వాలు మారుతూ ఉంటాయి, దిగుళ్ళు ఎక్కువగా ఉంటాయి. అందుకని వాళ్ళు స్థిరంగా ఉండలేరు, చాలా విసుక్కుంటూ ఉంటారు. పైగా మంచం మీదే ఉండడం వల్ల వాళ్ళకి ఒకే టెన్షన్గా ఉంటుంది. ఒక సింహంలా ఉండే మనిషి ఒకరు జబ్బు పడ్డం వల్ల కూర్చోవడం కూడా వీల్లేకుండా ఉంటుంది. మరోవైపు కూడా తిరిగి పడుకోలేకపోతున్నారంటే వాళ్ళకి ఎంత కోపంగా ఉంటుంది. ఈ కోపం వల్లే వారు సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతారు. అందుకని వారి దగ్గర సహనం చాలా అవసరం. ఇప్పుడు నా గురించే చెప్తాను. నేను చిన్నదానిగా ఉన్నప్పుడు నాకు తరచూ ఆరోగ్యం బాగుండేది కాదు. ఎలా అంటే నాకు టాన్సిల్స్లా వచ్చి చాలా ఇబ్బంది పడుతుండేదాన్ని. అన్ని విషయాలు నా నెత్తిన తెచ్చి వేసుకునేదాన్ని. ఖచ్చితంగా ఎవరైనా ఒకరు 24 గంటలు నా పక్క దగ్గర కూర్చుని ఉండాలని నేను అనుకునేదాన్ని. వాళ్ళకి నిద్ర వచ్చి కాసేపు అక్కడి నుంచి కదిలితే నేను కళ్ళు తెరిచి చూసి వెంటనే అరవడం మొదలుపెట్టేదాన్ని. అందర్నీ పిలిచి కేకలేసి ఇంటిని గగ్గోలు చేసేదాన్ని. నన్ను వదిలేసి అందరూ ఎక్కడికి వెళ్లారు? నేనిక్కడ ఒంటరిగా జ్వరంతో బాధపడుతున్నాను, నన్ను వదిలేసి ఎందుకు వెళ్లారు? నాకు ఎవ్వరూ ఏది ఇవ్వడం లేదని నోటుకొచ్చినట్టు అరవడం మొదలుపెట్టేదాన్ని.
ఏం ఊరు, ఏం శిక్ష, ఎన్ని జన్మల శిక్ష అనేది చెప్పండి చూద్దాం. అంత పెద్దగా విషయాన్ని రాద్ధాంతం చేసేదాన్ని. ఆరోగ్యం కొంచెం నయమైన వెంటనే ఇవన్నీ రాను రాను తగ్గిపోతాయి. ఇందులో ఏది జ్ఞానదీక్ష తర్వాత ఈ మొండితనం అన్న అన్నీ వదిలిపోతాయి. కానీ జబ్బు పడేటప్పుడు ఈ సైకాలజీ ఎవరినైనా ఎలాగో మార్చేస్తుంది. ఈ సైకాలజీని బంధువులు స్టడీ చేయాలి. భోజనం విషయంలో వారి కోరికలు చూస్తే చాలా చేంజ్ అవుతాయి. ఇంకా చాలా విషయాల గురించి పట్టుబడతారు. ఈ బంధువులు రోగిష్టికి ఎంత సేవ చేసినా వారికి తృప్తి అనేది ఖచ్చితంగా ఉండదు. వాళ్లకు చేయలేదనే అనిపిస్తుంది. ఊరికే ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. అన్ని విషయాల్లోనూ టెన్షన్ అవుతారు. ఇదంతా రోగిష్టులకుండే జబ్బు కారణం వల్లనే. అందుకని చనిపోయేవారికి ఎప్పుడూ ఈ సైకాలజీ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని వారికి మనం సేవ చేయాలి. వాళ్ళు నీళ్ళు అడిగితే వెంటనే నీళ్ళు ఇవ్వాలి. ఒకవేళ అలా కాక వాళ్ళు పాలు అడిగితే పాలు తెచ్చి ఇవ్వాలి. త్వరగా చనిపోయే వారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందా? ఇది మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి. మన ఇండియాలో చనిపోయే వారికి సేవ చేయడానికి చాలామంది ఉంటారు. వేరే ఎక్కడ ఈ రేంజ్కి ఖచ్చితంగా ఉండరు. కానీ వేరే దేశాల్లో రోగిష్టిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వాళ్లకు దాని గురించి తెలియనంతగా హాస్పిటల్లోనే వదిలేసి బయటికి వెళ్ళిపోతారు. అమెరికా, ఇంగ్లండ్, ఐరోపా దేశాల్లో బంధువులకు దీనికోసం టైం కూడా ఉండదు. మన దేశం విషయానికొస్తే బంధువులందరూ వస్తారు. అదే టైంలో బంధువులు వచ్చి ఫారిన్లో చూస్తుంటారు. ఇది నిజంగా ఎంతో అందమైన భావన. మన ఇండియాలో ఉన్న ఈ నిజమైన భావన అనేది ఇంకా ఎక్కువ రావాలి, ఎక్కువ కావాలి, వస్తుండాలి. ఆ భావన అనేది ఇంకా చాలా మంది మనసుల్లో ఖచ్చితంగా ఉండాలి. ఆ విధంగా ఉండేలా చేయండి. అలా ఉంటేనే వారి ఇష్టప్రకారం మనం నడుచుకోగలం. ఇంకా కొంతమంది న్యూస్ అడిగారంటే వెంటనే చనిపోయిన విషయం విని దండలు తెచ్చివేస్తుంటారు. ఆయన బతికి ఉన్నప్పుడు ఎవరూ ఆయన పట్టించుకోవడం అనేదే ఉండదు. ఇంకా కొంతమంది బతికి ఉన్నప్పుడు ఏవేవో చెప్తూ ఉంటారు. వారు చనిపోయిన తర్వాత దండలు తెచ్చి వేసేస్తారు. జబ్బు పడినప్పుడు వాళ్ళకి సరైన భోజనం పెట్టడం జరగదు. జబ్బు లేనప్పుడు ముసలితనంలో ఇంట్లో ఉండే మామగారిని, అత్తగారిని కోడలు సరిగ్గా చూసుకోవడం ఉండదు. భోజనం కావలసినప్పుడు అడగడం అనేది ఉండదు. మరణించిన తర్వాత ఇతరులనందర్నీ పిలిచి భోజనం పెడతారు, బట్టలిస్తారు, స్వీట్స్ కూడా ఇస్తుంటారు. గ్రామాల్లోనూ అందర్నీ పిలిచి భోజనం పెడతారు. పేరు మాత్రం పెద్దగా తెచ్చుకుంటారు. నాన్న కోసం కొడుకు ఎంతమందికి భోజనం పెట్టాడు? నాన్న బతుకున్నప్పుడు సరైన తిండి లేదు. కానీ మరణించిన తర్వాత ఏదో పేరు కోసం అందరికీ భోజనం పెడుతుంటారు. దీని ఫలితం ఖచ్చితంగా బావుండదు. ఇది ప్రకృతికి విరుద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. ఇది నీ పేరు కోసం నువ్వు చేస్తున్నావు. అది నీ పేరు ప్రతిష్టల్లో కలిసిపోతుంది. ఇక్కడ నీకు దొరకాల్సింది దొరికింది. ఎవరైనా తన తల్లిదండ్రుల గురించి, అది కూడా వాళ్ళు బతికి ఉన్నప్పుడు వాళ్ళకి మనసారా హృదయపూర్వకంగా సేవలు చేస్తుండాలి. వాళ్ల మనసులకి ఓదార్పు కలిగించాలి. వాళ్ల ఆశల్ని నెరవేర్చాలి. ఇదే నిజంగా కన్న తల్లిదండ్రులకు మనం చేయవలసిన సేవ. అదే ఖచ్చితంగా మనకి పుణ్యం కలిగిస్తుంది. జై సచ్చిదానంద.